మామిడికాయ పచ్చడి సంవత్సరం అంతా బాగుంటుంది. కానీ ఇంకా బాగుండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. మీరు మామిడికాయలు ఏది పట్టినా కొంతకాలానికి ముక్క అనేది మెత్తబడటం జరుగుతుంది. అలా మెత్తబడకుండా ఉండటానికి మీరు తెల్ల గులాబీలని వాడినట్లయితే పచ్చడి చాలా బావుంటుంది. ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది పెద్ద రసాలైతే కొంచెం పీస్ అనేది వస్తుంది. జలాలైతే తొందరగా ముక్క అయితే మెత్తబడుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మామిడికాయ పచ్చడి సూపర్‌గా ఉంటుంది. ఈసారి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు పచ్చడిని ట్రై చేసుకోండి. ముందుగా మార్కెట్ నుంచి మామిడికాయలు తీసుకొచ్చాను. ఒక్కొక్క మామిడికాయ రూ. 25 పడింది. ఇలాగా ఒక 4, 5 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి తెచ్చిన మామిడికాయల్ని. దాని మీద కెమికల్స్ ఏమైనా ఉన్నా పోతాయి. తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకుని ఒక మంచి టవల్ తీసుకుని ఈ మామిడికాయలకి తడి అనేది లేకుండా చేసుకోవాలి. తడి ఏమాత్రం ఉండకూడదు. నేను ఇలాగా బయటికెళ్ళి మామిడికాయ ముక్కల్ని కొట్టించుకున్నాను. ఒక్కొక్క కాయకి రూ. 7 తీసుకున్నాడు. ఇంట్లో కొయ్యటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను బయటికి తీసుకెళ్ళాను. చాలా ఈజీగా కోసేసారు. వీటిని నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను. జీడీలు ఏదైనా పీసు ఏదైనా వేస్ట్ ఉన్నా తీసేసాను. 2 కేజీల మామిడికాయ ముక్కలకి పావు కారం, పావు కేజీ ఉప్పు, ఆవాలు, మెంతిపిండి ఒక పావు ఉండాలి. ఈ ఆవాలు, మెంతిపిండిని నేను మెంతుల్ని వేయించుకుని దోరగా ఆవాల్ని, మెంతిపిండిని మిక్సీ పట్టుకుని దానిలో పొలుపులు రాకుండా నేను జల్లించాను. తర్వాత పావు కిలో కారం, ఆవపిండి, మెంతిపిండి ఒక పావు కిలో, పావు కేజీ వేసుకొని కలుపుకోవాలి. కళ్ళుప్పే వాడాలి, సాల్ట్ వాడకూడదు. కళ్ళుప్పు కూడా నేను 2 రోజులు ఎండలో పెట్టాను. బాగా ఎండిపోయింది. ఇప్పుడు ఇవన్నీ సమపాళ్ళలో కలుపుకోవాలి. దీనిలోకి 100 గ్రాముల చిన్నులపాయలు పడతాయి. చిన్నులపాయ తొక్కు మిక్సీ వేసుకుని వేసుకుంటాను. తర్వాత ఇంకొన్ని చిన్నులపాయల్ని మామూలుగా పచ్చడిలో కలుపుకుంటాను. చిన్నులపాయ తొక్కు అనేది మామిడికాయ పచ్చడికి ఫ్లేవర్ని పెంచుతుంది. తర్వాత చిన్నులపాయ రబ్బను కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నేను మీడియంగా మంట ఉండే కారం తీసుకున్నాను. ఇలా చిన్నులపాయ రబ్బలు కూడా వేసుకున్నాను. తెల్ల గులాబీల పచ్చడి సంవత్సరమైనా అంతేగా టేస్ట్గా ఉంటుంది. ముక్క అనేది మెత్తబడదు. ఇలా కలుపుకున్నాక నేను నూనె తీసుకున్నాను ఒక పావు కేజీ. తర్వాత ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నట్లయితే మన కారం, ఉప్పు అనేది సంపాళ్ళలో బాగా అతుక్కుపోతుంది మామిడికాయ ముక్కకి. ఇలా బాగా నూనెలో నానాక ఆ ముక్కను తీసుకుని ఆ కారం మసాలాలో కలుపుకున్నాను. ఇలా అయితే ముక్కకి అన్ని సమపాళ్ళలో అద్దుతాము.
ఇలా ప్రతి ముక్కను కలుపుకోవాలి. చేతులు మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు ఒక జాడీకి వేసుకోవాలి. పచ్చడి మాత్రం ఎప్పుడైనా సరే జాడీలో నిల్వ చేసుకోవాలి. బయట తిప్పుతాడుగా. ఇలా జాడీలో వేసుకున్నాక నూనె పోసుకున్నాక రోజుకొక్కసారి కదిలించాలి పచ్చడిని. తెల్లారి ఇంకొక కేజీ కానీ 1/2 లీటర్ కానీ నూనె యాడ్ చేసుకోవాలి పచ్చడికి. నూనె తగ్గినప్పుడల్లా నూనె యాడ్ చేసుకుంటూ ఉండాలి.